వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ గురూస్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 10. ఈ సిరీస్లో నేను ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైజ్ మీకు షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో పీటర్ లించ్ ఇచ్చే అడ్వైజ్ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ద స్టమక్ ఫర్ స్టాక్స్ బట్ నేదర్ ద టైమ్ నార్ ద ఇన్క్లినేషన్ టు డూ ద హోంవర్క్, ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. హియర్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు డైవర్సిఫై. You should own a few different kinds of funds with managers who pursue different styles of investing. Growth, value, small companies, large companies, etc. ఒకవేళ మీకు ఇన్వెస్టింగ్ చేయాలని ఉంది బట్ స్టాక్స్ని రీసెర్చ్ చేసే టైం లేదు ఆర్ఎల్స్ రీసెర్చ్ చేసే స్కిల్ లేదు అంటే డైవర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటాడు పీటర్ లించ్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటున్నాడు పీటర్ లించ్. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో బెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేయాలి. ఇండియాలో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఉంది, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. మీరు చూడొచ్చు ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది అని చెప్పి లాస్ట్ ఇయర్స్లో. దాన్ని బట్టి మీకేది మంచిది అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయండి. అట్లాగా తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్, తర్వాత వాల్యూ ఫండ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ది బెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేయండి అంటున్నాడు. ఒకవేళ మీకు స్టాక్స్ని రీసెర్చ్ చేసేంత టైం లేదు ఆర్ స్కిల్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ని మీరు మేనేజ్ చేయట్లేదు, ఎవరో ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కొన్నిసార్లు ఫెయిల్ అయినా మోస్ట్ టైమ్స్ ఖచ్చితంగా ఎంతో కొంత డీసెంట్ రేట్ని తీసుకొస్తారు కాబట్టి అలా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm